याकूब के घर में 11वां बेटा, उनका गवाही क्या? ये दर्शन देखने वाला कौन है? पास्टर का बेटा है क्या? कौन है भैया? पास्टर का बेटा है? महायाजक का बेटा है? खुदा से मुखामुखी बात किया वाला का बेटा है। ఈయన పాస్టర్ కొడుక, మహాయాజకుని కొడుక కాదు, ఈయన దేవునితో ముఖాముఖి మాట్లాడే వ్యక్తి కుమారుడు। आपको पता है एक रात ये लड़ाई कर रहा था, మీకు తెలుసదేదో, ఒక రాత్రి యాకూబ్ గారు యుద్ధం చేస్తాను, యాకూబ్ लड़ाई कर रहा है, रात भर మలి యుద్ధ कर रहा है। యాకూబు రాత్రంతా యుద్ధం, ఎవరు అంటే దేవునితో। ఏం యుద్ధం అయ్యా అంటే, मेरे को जब तक तू आशीष नहीं देगा मैं तेरे को नहीं छोड़ूंगा। ఏం యుద్ధము అంటే, నువ్వు నన్ను ఆశీర్వాదించే వరకు నేను నిన్ను వదలని యుద్ధం పెట్టుకుంటానట। అదేనా ప్రార్థన యుద్ధం కాదు అది, చేతులతోటి యుద్ధాలు చేసేస్తున్నాడు। దేవుడేం కలవడానికి వస్తే దేవునితో యుద్ధం చేసేస్తుంది, నువ్వు నన్ను ఆశీర్వాదించేసేపు నేను వదల। क्या युद्ध है? करोना ऐसा युद्ध। बीवी से लड़ने से फुर्सत नहीं है इन लोग, पति से लड़ने से फुर्सत नहीं है इन लोग, खुदा से क्या लड़े? భార్యతోటి భర్తతోటి జగడ మాడతా అందుకే వీళ్ళకు టైం లేదు, దేవునితో ఏం పోరాడతారయ్యా? అవునా కాదా? दुनिया से लड़ने के लिए हमारे पास समय है, यीशु से लड़ने के लिए समय नहीं है। और कौन सा लड़ाई? तू मुझको आशीष देवाला। లోకంతో జగడమాడే టైం మనకుంది కానీ దేవునితో పోరాడే సమయం లేదు। ఏం పోరాటం అయ్యా అంటే, నన్ను నువ్వు ఎప్పుడు ఆశీర్వాదిస్తావు, నన్ను ఎప్పుడు నిలబెడతావు, तू मुझको कब खड़ा करेगा? लड़ाई करो ना, 50 दिन का उपवास लो ना, 2 दिन का खाना नहीं छोड़ पाते हैं, కాంపేంగే సార్। ఒక 50 రోజులు ఉపవాసం తీసుకొని పోరాడండి దేవునితో మోకాళ్ళ మీద। 2 రోజులు ఉపవాసం ఉంటే అనుకు పుడుతుంది చేస్తే, యా ఏం భక్తయ్యా మీరు?